భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్డీఏ ఇండమి కూటమి పోటాపుటికి దిగాయి. ఎన్డీఏ తరపున అభ్యర్థి రాధాకృష్ణన్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలకు విజ్ఞప్తి చేసిన గంటల వ్యవధిలోనే ఇండియా కూటమి తన అభ్యర్థిని ప్రకటించింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఎన్డీఏ కూటమి తమిళనాడుకు చెందిన వ్యక్తిని బరిలోకి దింపడంతో ఇండియా కూటమి సైతం తమిళనాడుకు చెందిన వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటిస్తుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యంగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని ఆకుల మైలారంకు చెందిన సుదర్శన్ రెడ్డి పేరును ఇండియా కూటమి ఫైనల్ చేసింది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల పాలిటిక్స్ ఇప్పుడు సౌత్ ఇండియాలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. ఇకపై దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. చెప్పండి సల్మాన్. థ్యాంక్ యూ. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం కొంత రాజకీయంగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి మధ్య పోటాపోటీగా ఉంటుందని మనకు విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ముందుగా అయితే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును అయితే నియమించారు. గతంలో 2 సార్లు కోయంబత్తూరు నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఇప్పుడు జార్ఖండ్ గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. దీనికి ఎన్డీఏ కూటమి రాధాకృష్ణన్ పేరును ప్రకటించడంతో ఏకగ్రీవంగా చేయడానికైతే ఎన్డీఏ కూటమి నేతలు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా ఈ యొక్క రాజ్నాథ్ సింగ్ దీని యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికను కొంత సవాలుగా తీసుకున్నారు. ప్రతిపక్ష పార్టీలకు సైతం వారిని కలిసి ఖచ్చితంగా ఏకగ్రీవ తీర్మానానికైతే ఖచ్చితంగా కల్పించాలి. ఈ యొక్క ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికైతే ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు అయితే విఫలమైందని చెప్పుకోవచ్చు. ఇండియా కూటమి అంటే గతంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎన్డీఏ అభ్యర్థిని అయితే ఎప్పుడైతే ఆ పేరును ప్రకటించారో ఇండియా కూటమి కూడా అంటే తమిళనాడుకు చెందిన వ్యక్తిని ప్రకటించాలనుకున్న ఇండియా కూటమి కొంత ఇది తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుదర్శన్ రెడ్డిని అయితే ఈ యొక్క పేరు ప్రకటించారు. సుదర్శన్ రెడ్డి గతంలో హైకోర్టు జస్టిస్గా వ్యవహరించారు. అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2007 నుంచి 2011 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగానైతే చేశాడు. ఈ యొక్క సుదర్శన్ రెడ్డి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయంటే సౌత్ ఇండియా అంటే తమిళనాడు వర్సెస్ తెలంగాణ అంటే ఖచ్చితంగా ఈ యొక్క భారతదేశ పాలిటిక్స్ మొత్తం ఇప్పుడు ఈ యొక్క సౌత్ ఇండియాను చూస్తుందని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క పోటాపోటీగా అంటే ఎవరు గెలుస్తారు అనేది అయితే కొంత ఆసక్తిగా రేగింది. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఇది మొత్తం ఈ యొక్క పాలిటిక్స్ మాత్రం సౌత్ ఇండియాకే పరిమితమయ్యే విధంగా అంటే నువ్వా నేనా అనే విధంగానైతే ఈ యొక్క పోటీ ఉండబోతుంది. ఖచ్చితంగా ఈ యొక్క పాలిటిక్స్ అంటే ఇండియా కూటమి అభ్యర్థిగా ఖర్గే అయితే ప్రకటించారు. సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించడంతో ఈ యొక్క ఇండియా కూటమి నేతలు అయితే కొంత కంగుతిన్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క సౌత్ ఇండియా పాలిటిక్స్ ఏ విధంగా ఉంటాయి, ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే తమిళనాడుకు చెందిన వ్యక్తి లేకుంటే తెలంగాణకు చెందిన వ్యక్తి ఉపరాష్ట్రపతి ఎవరైతారా అనేది మాత్రం కొంత ఆసక్తిగా దేశ ప్రజలు లేకుంటే రాజకీయ నాయకులు అయితే ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సల్మాన్. అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. వర్షాకాలంలో గుంతల్లోకి నీళ్లొస్తాయని కూడా తెలియదా అని ప్రశ్నించారు. వైసీపీ అనుబంధ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి కోసం మహిళలు 5 ఏళ్ల పాటు పోరాటం చేశారని గుర్తు చేశారు. స్త్రీ శక్తి పథకంపై కూడా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అనిత మండిపడ్డారు. అసత్య ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు వాళ్ళకు సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా పనిగట్టుకొని అమరావతి మునిగిపోయింది, ఏదైతే బుడమేరు కావచ్చు గతంలో కురిచినటువంటి వర్షపాతం నీటితోటి పూర్తి స్థాయిలో అమరావతి మొత్తం కూడా మునిగిపోయింది, అక్కడ పడవలతో ప్రయాణం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి సానుభూతి పరులు కావచ్చు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దాని మీద హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత పెద్ద ఎత్తున ఫైర్ అయినట్టు తెలుస్తుంది. ప్రధానంగా అమరావతి ఎంతో ఘనచరిత్ర ఉన్నటువంటి అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి అమరావతిలో
అక్కడ రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎంతో మంది పోరాటం చేసి మళ్ళీ ఖచ్చితంగా అమరావతి రాజధానిని కాపాడుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతిని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తున్న నేపథ్యంలో దాన్ని చూడలేకే కొంతమంది ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా, సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఎవరైతే ఇటువంటి వారు అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారో వారందరూ కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర సమాచారం సేకరించిన తర్వాత ఎవరెవరు అమరావతి మీద బురద జల్లుతున్నారు, ఎందుకు వర్షం పడితే ఖచ్చితంగా నీళ్ళనేవి గుంటల్లో నిలుస్తూ ఉంటాయి, కానీ ఆ చిన్న చిన్నటిని వీడియోస్ తీసి సోషల్ మీడియాలో అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు చేస్తున్నటువంటి ఏదైతే దుష్ప్రచారం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలంటూ కూడా వంగలపూడి అనిత చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆమె హోంమంత్రి హోదాలో కూడా సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే అమరావతి మునిగిపోయింది, అమరావతిలో పడవల మీద వెళ్లాల్సి వస్తుంది అంటూ కూడా చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారి ద్వారా ఆ వాస్తవాలను సేకరించి ఎవరైతే అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారో, అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని ఎవరైతే తగ్గించాలని చూస్తున్నారో వాళ్ళందరి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హోంమంత్రి ఫైర్ అయినట్టు తెలుస్తుంది. మరోవైపు అమరావతి యొక్క గొప్పతనమే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉన్నటువంటి అమరావతిని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ విధంగా భ్రష్టు పట్టించారు, అక్కడ పెట్టుబడులు పెట్టుకోకుండా అమరావతిలో భూముల రేట్లు తగ్గించే విధంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా గాలికి వదిలేసిన పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలోనే కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచడంతో పాటు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రజలందరికీ కూడా వారికి కావాల్సినటువంటి ఏదైతే అమరావతి రాజధానిగా ప్రకటన చేయడం జరిగింది. మళ్ళీ అమరావతి ఏకైక రాజధాని అని కూడా ఒక నమ్మకాన్ని ప్రజల్లో తీసుకెళ్లగలిగాం. అటువంటి అమరావతి రాజధానిపై బురద జల్లే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులతో పాటు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వైసీపీ అకౌంట్లు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళకి సానుభూతి పరంగా ఉన్నటువంటి మీడియా ఛానల్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మాత్రం మేము తిప్పికొడుతున్నాము. దీనికి కావాలని ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హోంమంత్రి అనిత అయితే ఫైర్ అవటం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ విషయంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కమిషన్ రిపోర్ట్ తప్పుల తడకగా ఉందని హైకోర్టును కేసీఆర్ ఆశ్రయించారు. జస్టిస్ ఘోష్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు. ప్రభుత్వానికి కావాల్సిన విధంగా నివేదిక ఉందని ఆరోపించారు. కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని పిటిషన్లో కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలోని హాట్ టాపిక్ గా మారినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అనేక అవకతవకల మీద ఇప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద పిటిషన్ కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి నూతనంగా అక్కడ ఉన్నటువంటి కమిటీల గురించి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక హైకోర్టుని ఆశ్రయిస్తున్నందుకు కూడా ఒక పిటిషన్ కూడా రెడీ చేసి దీనికి సంబంధించిన పూర్తి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు కాబట్టి పూర్తిగా ఉన్నటువంటి వివరాలని సేకరించట్లేదు అనేది కూడా కేసీఆర్ పూర్తిగా హైకోర్టును కూడా ఆశ్రయించనున్నారు. దీనికి సంబంధించి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర జరిగిన అవినీతి ఆరోపణలు కావచ్చు, దానికి సంబంధించిన విషయాలు పూర్తిగా సమాచారాన్ని మాత్రం ప్రభుత్వం కరెక్ట్ గా ఉంటుంది. దానికి అప్పుడు ఉన్నటువంటి నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపట్టాము. కానీ ఇప్పుడు ఎవరైతే సమర్పిస్తున్నారో ఆ విషయాలు కానీ దానికి సంబంధించిన విధి విధానాలు కానీ విరుద్ధంగా చేస్తున్నారని దానికి సంబంధించిన వివరాలు పూర్తి డేటా సేకరిస్తూ ఖచ్చితంగా నివేదిక ఇవ్వాలని కూడా హైకోర్టును ఆశ్రయిస్తున్నట్టు కూడా కేసీఆర్ ప్రకటన చేయడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి చూసినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు మీద తెలంగాణ రాజకీయాలు మొత్తం ఒక సుడిగాలిలా తిరుగుతున్నటువంటి పరిస్థితి. నాడు హరీష్ రావు కావచ్చు, ఇప్పుడున్నటువంటి వాళ్ళంతా ప్రభుత్వము ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి హరీష్ రావు మాట్లాడుతున్న విషయాలకు అప్పటికి ఇక్కడ పొంతం లేదంటూ అధికార పార్టీ మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి అవినీతికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి విషయాలు అనేది
బట్టబయలు చేస్తామని అధికార పార్టీ చెప్తూ పూర్తిగా నివేదిక కూడా సమర్పించినటువంటి పరిస్థితి. కానీ ఆ నివేదిక సమర్పించడంలోనే ఉన్నటువంటి విషయాలు స్పష్టంగా లేవంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హైకోర్టును కూడా ఆశ్రయించారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కూకట్పల్లి పరిధిలో 10 ఏళ్ల బాలిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఓ అనుమానితుడి అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇంటి వద్ద నివసిస్తున్న సంజయ్ కూకట్పల్లిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 10 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి కత్తితో పొడిచి కిరాతకానికి పాల్పడ్డారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తెలిసిన వ్యక్తులే దారుణానికి పాల్పడ్డారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామాంజనేయులు తెలియజేస్తారు. చెప్పండి రామాంజనేయులు. హైదరాబాద్ నగరంలో కూకట్పల్లిలో సహస్ర అనే 6వ తరగతి చదువుతున్న సహస్ర అనే బాలిక ఈరోజు నిన్న హత్యకు గురైంది. ఈ హత్యలో సంజయ్ అనే ఊరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనలో సహస్ర బాలిక బోయినపల్లిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి చదువుతుంది. అంటే సుమారుగా 20 కత్తిపోట్లు జరిగినట్లుగా తెలుస్తుంది. పోస్ట్మార్టం రిపోర్టు ప్రకారం 20 కత్తిపోట్లు అంటే మెడ మీద ఒక 14, పొట్ట భాగంలో ఒక 7 కత్తిపోట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఎవరైతే అంటే ఇదే భవనంలో అద్దెకుంటున్న సంజయ్ మీద కూడా అనుమానం వ్యక్తమవుతుంది. అంటే ఏదైతే ఇంటి పక్కన ఉన్న సంజయ్ మీద కూడా అనుమానం వ్యక్తమవుతుంది. ఎందుకు ఇంత కిరాతకంగా హత్య చేశాడు అనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఈ బాలిక 6వ తరగతి చదువుతున్న బాలికని ఎందుకు కిరాతకంగా హత్య చేయాల్సి వచ్చింది? ఏమైనా దోపిడీకి ప్రయత్నం జరిగిందా, లేదా లైంగిక దాడి చేసే సమయంలో ఉన్న ఆ బాలిక ఎదురు తిరగడంలో ఏదైనా అతి కిరాతంగా హత్య చేయాల్సి వచ్చే అవసరం ఉందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కీర్తి, థ్యాంక్ యూ రామాంజనేయులు. పేదరిక నిర్మూలన కోసం ఏపీ ప్రభుత్వం జీరో పావర్టీ P4 పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. పేదరిక నిర్మూలనకు రాష్ట్రంలో చేపట్టిన P4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో P4 కార్యక్రమంపై మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మీడియా కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా P4 కార్యక్రమాన్ని ఈ నెల 19 నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. మార్గదర్శుల ఎంపికలో ఎక్కడా వ్యతిరేకత రాకూడదన్నారు. తాడిపత్రిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తాడిపత్రికి ఎక్కడ వస్తానో అని జేసీ ప్రభాకర్ రెడ్డి నిద్రలో కూడా కలవరపడుతున్నారని ఎద్దేవా చేశారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా అమలు చేయకుండా నన్ను అడ్డుకునేందుకు 700 మంది పోలీసులను మోహరించడం పోలీసు వ్యవస్థ పనితీరు బహిర్గతం చేస్తుందన్నారు. తాను ఇంటి నుంచి బయలుదేరేగానే జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులకు ప్రైవేట్ సైన్యానికి మెసేజ్లు పంపిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు నిజంగా తనను అడ్డుకుంటే తన ఇంటినే జేసీ ప్రభాకర్ రెడ్డికే రాసిచ్చేస్తారని పెద్దారెడ్డి సవాల్ విసిరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అయితే అందిస్తారు. చెప్పండి ప్రకాష్. అనంతపురం జిల్లా తాడిపత్రి అనగానే మనకు గుర్తొచ్చేది ఒకవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి, తర్వాత మాజీ ఎమ్మెల్యే వైసీపీ కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే వీళ్ళిద్దరి మధ్య ఈ 2 వర్గాల మధ్య నడుస్తున్న వారు ఎలాగైతే ఉందంటే, అయితే గత 14 నెలలుగా ఎవరైతే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారో గత 14 నెలలుగా తాడిపత్రిలోకి రావాలని ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ జేసీ వర్గీయులు, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఆయన అయితే రానికపోవడం, అయితే వ్యవస్థ ఏదైతే పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని అడ్డు పెట్టుకుని రానివ్వలేదంటూ వైసీపీ వర్గీయులు అయితే చెప్పుకుంటున్న పరిస్థితి. ఇదే క్రమంలోనే మనం చూసుకున్నట్టయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి తాడిపత్రికి వెళ్లేందుకు నిన్న ప్రయత్నించారు. మరి నిన్న అయితే పోలీసులు ఇబ్బందులు కలుగుతున్నాయని వెనక్కి పంపించడం జరిగింది. అదే క్రమంలోనే ఈ రోజు మళ్ళీ పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన స్వగ్రామమైనటువంటి తిమ్మంపల్లి నుంచి బయలుదేరి వస్తుండగా కొండాపురం మధ్య అయితే పోలీసులు మరొకసారి అడ్డుకోవడం జరిగింది. అయితే గతంలోనే కోర్టు అయితే ఇప్పటికే 2 సార్లు గట్టి ఆదేశాలు అయితే ఇచ్చింది. పెద్దారెడ్డిని పోలీసుల ఆధ్వర్యంలో తాడిపత్రిలో తన ఇంటి వద్దకు తీసుకెళ్లాలని. అయితే ఆ ఆర్డర్ పై పోలీసులు ఈ శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. నిన్న లంచ్ మోషన్ పిటిషన్ వేయగా కోర్టు విచారణ చేపట్టింది. ఇవాళకి అయితే ఆ కేసును అయితే వాయిదా వేసింది. కానీ ఇవాళ జడ్జి గారి సెలవులో ఉండడంతో ఆ విచారణ అయితే రేపటికైతే వాయిదా పడిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే తాడిపత్రిలో ఇవాళ కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. పట్టణంలో అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర, తర్వాత పెద్దారెడ్డి ఇళ్ల వద్ద భారీగా పోలీసులు బలగాలను అయితే ఉంచడం జరిగింది. అయితే మరోవైపు చూసుకున్నట్టయితే పెద్దారెడ్డి తన స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి అనంతపురంకి అయితే బయలుదేరి వచ్చి తర్వాత
ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే పెద్దారెడ్డి వ్యాఖ్యలు ఒకసారి చాలా ఘాటుగా చేశారనేది చెప్పుకోవచ్చు. ఎవరైతే మాజీ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు, ఈ రోజు అనంతపురంలో తన నివాసంలో మీడియా ముఖంగా మాట్లాడుతూ తాను తాడిపత్రికి ఎక్కడికి వస్తానో అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి నిద్రలో కూడా కలవరపడుతున్నారంటూ పెద్దారెడ్డి అయితే విమర్శించిన పరిస్థితి ఉంది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా దాన్ని అమలు చేయకుండా దాదాపు 700 మంది పోలీసులను మోహరింపజేయడం, పోలీసు వ్యవస్థ పనితీరు ఎలా ఉందో ప్రజలందరూ చూస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. తాను ఇంటి నుంచి బయలుదేరగానే ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా ఉలిక్కిరి పడుతున్నాడు. ప్రైవేట్ సైన్యాన్ని మొత్తం ఒకేసారి మెసేజ్ల ద్వారా, తర్వాత ఫోన్ల ద్వారా రప్పించుకొని భద్రతను ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అసలు ఇంత భయం ఎందుకు ప్రభాకర్ రెడ్డి పడుతున్నాడు అంటూ పెద్దారెడ్డి అయితే ఆరోపించిన పరిస్థితి. అదైతే ప్రజలు నిజంగా తనను అడ్డుకుంటే తన సొంత ఇంటిని అయితే ప్రభాకర్ రెడ్డికి రాసిచ్చేస్తానంటూ సవాళ్ళు విసిరిన పరిస్థితి. అయితే తాడిపత్రిలో నియోజకవర్గానికి అసలు ఎమ్మెల్యే ఉన్నాడో లేదో అని ప్రజలకు అర్థం కావడం లేదంటూ పెద్దారెడ్డి అయితే ప్రభాకర్ రెడ్డిని విమర్శించిన పరిస్థితి. తన కుమారుడు ఎవరైతే జేసీ అస్మిత్ రెడ్డి ఉన్నాడో ప్రజల్లోకి వెళ్తే అది ప్రభాకర్ రెడ్డి చూసి భరించలేకున్నాడు అంటూ పెద్దారెడ్డి అంటున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభాకర్ రెడ్డి ఒకసారి ప్రభాకర్ రెడ్డి పైన ఉన్న కేసుల విషయం కూడా చంద్రబాబు నాయుడు పట్టించుకొని దానిపైన విచారణ చేపట్టాలంటూ, దర్యాప్తు చేపట్టాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. పేదరికం నిర్మూలన కోసం ఏపీ ప్రభుత్వం జీరో పావర్టీ P4 పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. పేదరికం నిర్మూలనకు రాష్ట్రంలో చేపట్టిన P4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో P4 కార్యక్రమంపై మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా P4 కార్యక్రమాన్ని ఈ నెల 19 నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. మార్గదర్శకుల ఎంపికలో ఎక్కడా వ్యతిరేకత రాకూడదన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. గతంలో జన్మభూమి కార్యక్రమం అంటూ గ్రామాల అభివృద్ధి చెందాలి అంటూ చంద్రబాబు నాయుడు ఏదైతే పిలుపునిచ్చారో అదే నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే పేదలు ఉన్నారో, ఆర్థికంగా వెనకబడిన పేదలు ఉన్నతంగా పైకి రావాలి, వారికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి, సో వారు అన్ని రంగాల్లో ముందుకు ఉండాలనే సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఉగాది రోజు. సో ఈ P4 కార్యక్రమంలో ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో ఆ కుటుంబాలని స్వచ్ఛందంగా ఎన్రోల్ చేసుకోమని చెప్పి సిఎస్ నుంచి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు వెళ్ళి జిల్లా కలెక్టర్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో, దీనికి పార్టీలతో సంబంధం లేదు, ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసేసి వాళ్ళందరినీ కూడా దత్తత తీసుకునే కార్యక్రమాన్ని ఏదైతే ఉందో అది చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. 1,00,000 మందికి పైగా ఎన్ఆర్ఐలు కావచ్చు, కార్పొరేట్లు కావచ్చు, ప్రవాసాంధ్రులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో మేము భాగస్వాములు అవుతాము. ఒక్కొక్కరు 4 నుంచి 10, 15 అట్లా వాళ్ళ స్తోమతకు తగ్గట్లు కుటుంబాలను దత్తత తీసుకుంటాము, వాళ్ళందరినీ కూడా ఉన్నతంగా పైకి తీసుకొస్తామంటూ కూడా ఈ కార్యక్రమానికి ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దగ్గరగా ఎవరైతే ఈ ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా 15 లక్షలు టార్గెట్ పెట్టుకున్నట్లయితే మొదటి విడతలో 13 లక్షల వరకు కూడా ఇప్పటి వరకు ఎన్రోల్ అయినట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కూడా కుప్పం నియోజకవర్గం నుంచి 250 కుటుంబాలకు పైగా దత్తత తీసుకోవడం జరిగింది. వారు అందరికీ కూడా దత్తత తీసుకున్నట్లు ఈ రోజు ట్రీ ఏదైతే ఉందో ఆ దత్తత ట్రీని కూడా వాళ్ళకి అందించేసి ఈ రోజు నుంచి ఈ కుటుంబాలన్నీ కూడా నా కుటుంబాలే, వీళ్ళందరూ ఎదుగుదలకు కూడా నేను తోడ్పాటు అందిస్తానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దీంతో పాటు ఆయనతో పాటు భాగస్వాములు అవుతూ కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ P4 కార్యక్రమంలో ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా దత్తత తీసుకుంటామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా ఒక అమ్మాయి ఎవరైతే కృష్ణా జిల్లా అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని దత్తత తీసుకున్న వ్యక్తుల్లో HCL కి కూడా రిక్రూట్ చేయడం జరిగింది. ఇది తమ జీవితంలో ఒక ఆనంద క్షణాలంటూ కూడా ఆ అమ్మాయి వివరించడం జరిగింది. సో ఏదేమైతే ఉందో చంద్రబాబు నాయుడు విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ కి అనుకూలంగా గతంలో 2020 అన్నారు, ఇప్పుడు 2047 నాటికి ఏదైతే భారతదేశం ఉందో భారతదేశం ఆర్థికంగా 3వ స్థానం, 2వ స్థానం, మొదటి స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుందో ఈ నేపథ్యంలో మొదటి ప్లేస్ లోకి వచ్చేసరికి ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఎక్కడా కూడా పేదరికం ఉండకూడదు, ప్రజలందరూ కూడా ఉన్నత స్థానాల్లో ఉండాలి, ఇదే నా లక్ష్యము. సో దీనికి అనుగుణంగానే నేను ముందుకు వెళ్తాను. ఎక్కడా కూడా పార్టీలకు అతీతంగా ఎవరైతే దీని మీద విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలకు తావు లేకుండా ఇది చేసి చూపించాలి, పేదరికం అనేది లేకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్.